అమెరికాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దంచి కొడుతున్న వానలతో పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. భారీ గాలుల కారణంగా పలు భవనాలు ధ్వంసమవుతున్నాయి. కెంటుకీలోని ఇళ్లను వర్షం నీరు ముంచెత్తడంతో ఏకంగా 9 మంది మృతి చెందారు. కెంటుకీలో గడిచిన 48 గంటల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. వరదల కారణంగా ఇప్పటి వరకు 9 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. కార్లు నీటిలో చిక్కుకొని మునిగిపోవడంతో వీరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 39,000 ఇళ్లలో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో పలుచోట్ల అంధకారం అలుముకుంది. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని కెంటుకీ గవర్నర్ తెలిపారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వరదలపై సమీక్షిస్తున్నారు. ఇక వరదలు చిక్కుకున్న వారిని రెస్క్యూ టీమ్స్ కాపాడుతున్నాయి. సహాయక చర్యలను సమన్వయం చేయడానికి ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీకి అధికారం ఇచ్చారు. ఫెడరల్ నిధులు వినియోగించి అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ట్రంప్ ఆదేశించారు.